Jingle bells. జింక అమ్మ యొక్క 7 పిల్లలు. నా ప్రియమైన పిల్లలారా, తలుపు తీయండి, మీ జింక అమ్మ వచ్చింది. అరే వాహ్, మమ్మీ వచ్చేసింది. మమ్మీ వెళ్ళి ఇప్పటికి కొన్ని నిమిషాలే అయ్యుంటుంది. అరే, ఈ పిల్లలు చాలా తెలివైనవి. సరే, ఏదో ఒకటి చేస్తాను. ఒక అడవిలో ఒక జింక అమ్మ తన 7 పిల్లలతో కలిసి నివసిస్తూ ఉండేది. ఆమె ఇల్లు చాలా పెద్దదిగా మరియు అందంగా ఉండేది. ఒక ఉదయం ఆమె తన పిల్లలతో ఇలా అంది: పిల్లలారా, ఇప్పుడు మీరు మాట్లాడటం మరియు నడవటం నేర్చుకున్నారు. అందుకే ఈరోజు ఆహారం వెతకటానికి వెళ్లే ముందు నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను వెళ్ళిన తర్వాత లోపలి నుండి తలుపు వేసుకోండి. నా గొంతు విని నేను వచ్చానని మీకు అనిపించినప్పుడే మీరు తలుపు తీయండి. దగ్గర్లోని గుహలో సింహం షేర్ ఖాన్ ఉంటుంది. అది మిమ్మల్ని వేటాడవచ్చు. కానీ అమ్మా, తలుపు దగ్గర ఉన్నది నువ్వే అని మాకెలా తెలుస్తుంది? సరే, దానికోసం నేను మీకు ఒక మాట చెప్తాను. దగ్గర్లోనే ఒక హైనా అక్కడి నుండి వెళ్తూ ఉంది. అరే, ఇదేంటి? జింక ఇంటి నుండి ఇలాంటి శబ్దాలు వస్తున్నాయి. పిల్లలారా, నేను వచ్చినప్పుడు ముందుగా 3 సార్లు తలుపు తడతాను. ఆ తర్వాత ఇలా అంటాను: నా ప్రియమైన పిల్లలారా, తలుపు తీయండి, మీ జింక అమ్మ వచ్చింది అని. సరే మమ్మీ, మేము అలాగే చేస్తాము. ఓహో, అయితే ఇది తలుపు తీయడానికి కీవర్డ్ అన్నమాట. జింక అమ్మ వెళ్ళిపోయింది మరియు పిల్లలు లోపలి నుండి తలుపు వేసుకున్నారు. హైనా బయట నిలబడి జింక అమ్మ వెళ్లడం చూస్తూ ఉంది. ఆమె కనుచూపు మేర నుండి వెళ్ళిపోగానే అది వికృతమైన నవ్వుతో ఇలా అంది: ఇప్పుడొస్తుంది అసలైన మజా. ఇప్పుడు ఈ 7 పిల్లల్ని నేనే తింటాను. హైనా ఇంటి తలుపు దగ్గరకు వెళ్లి ఇలా అంది: నా ప్రియమైన పిల్లలారా, తలుపు తీయండి, మీ జింక అమ్మ వచ్చింది. అరే వాహ్, మమ్మీ వచ్చేసింది. పిల్లలందరూ సంతోషపడ్డారు. కాని అప్పుడే వారిలో ఒక పిల్ల ఇలా అంది: మమ్మీ వెళ్ళి ఇప్పటికి కొన్ని నిమిషాలే అయ్యుంటుంది. ఆమె ఇంత త్వరగా ఎలా తిరిగి రాగలదు? ఇది విని హైనా మెల్లగా ఇలా అంది: అరే, ఈ పిల్లలు చాలా తెలివైనవి. సరే, ఏదో ఒకటి చేస్తాను. హైనా కాసేపు అటూ ఇటూ తిరిగి మళ్లీ తలుపు దగ్గరకు వచ్చింది. అది 3 సార్లు తలుపు తట్టింది. నా ప్రియమైన పిల్లలారా, తలుపు తీయండి, మీ జింక అమ్మ వచ్చింది. దగ్గర్లోని గుహలో నిద్రిస్తున్న షేర్ ఖాన్ కళ్ళు తెరవకుండానే ఇలా అన్నాడు: ఎవర్రా పద్ధతి లేనివాడు మాట్లాడుతున్నది? ఇలా అని అతను రెండో వైపుకు ఒత్తిగిలి పరుకున్నాడు. ఇటువైపు పిల్లలు ఆ గొంతు విని తలుపు వైపు చూశారు. ఈసారి మాత్రం ఖచ్చితంగా అమ్మే అనిపిస్తుంది. ఆమె వెళ్ళి చాలా సమయం కూడా అయింది. లేదు, ఈ గొంతు పగిలిన వెదురులా ఉంది. నా చెవులు చాలా చురుకైనవి. ఇది అమ్మ గొంతు కాదు. అమ్మో, ఈ పిల్లలు చాలా అంటే చాలా తెలివైనవి. హైనా అక్కడి నుండి బయలుదేరి ఒక కోయిల దగ్గరకు వెళ్ళింది. కోయిలక్క, నువ్వు చాలా బాగా పాటలు పాడతావు. ధన్యవాదాలు హైనా. నువ్వు నా కోసం ఒక పాట పాడగలవా? నీకోసం ఏ పాట? పాట ఇది: నా ప్రియమైన పిల్లలారా, తలుపు తీయండి, మీ జింక అమ్మ వచ్చింది. అరే, ఇది ఎలాంటి పాట? నువ్వు నా కోసం ఈ పాట పాడాలి, మరియు నేను ఎక్కడ చెబితే అక్కడికి వచ్చి పాడాలి. నువ్వు ఇలా చేస్తే నేను నీకు ఒక ఆడు పండు తెచ్చిస్తాను. ఆడుపండు నా ఫేవరెట్ ఫ్రూట్. సరే, నువ్వెక్కడ చెప్తే అక్కడ ఈ పాట పాడతాను. నాతో రా. ఇది విని కోయిల హైనాతో వెళ్ళింది. అది మళ్లీ తలుపు దగ్గరకు వెళ్లి కోయిలతో మెల్లగా ఇలా అంది: కోయిల, ఇప్పుడు ఆ పాట పాడు. కోయిల పాడటం మొదలుపెట్టింది: నా ప్రియమైన పిల్లలారా, తలుపు తీయండి, మీ జింక అమ్మ వచ్చింది. అరే వాహ్, ఇది అమ్మ గొంతులాగే ఉంది.
పదండి త్వరగా తలుపు తీద్దాం. ఇలా అని చిన్న పిల్ల తలుపు వైపు వెళ్ళింది. కాని తలుపు తీయడానికి ముందే ఆమెకు తలుపు కింద నుండి హైనా కాళ్ళు కనిపించాయి. అరే నువ్వు అమ్మావు కాదు, నువ్వు ఎవరో వేరే వాడివి. లేదు పిల్లలారా, నేను మీ అమ్మనే. తలుపు తీయండి. గొంతు అమ్మలాగే ఉంది కానీ నీ కాళ్ళు మాత్రం అస్సలు ఆమెలా లేవు. ఇవి చాలా వికారమైన కాళ్ళు. ఇది విని పిల్లలందరూ నవ్వడం మొదలుపెట్టారు. అరయ్యా, ఈ పిల్లలు చాలా తెలివైనవి. హైనా ఇప్పుడు కోయిలని వెంటబెట్టుకుని అక్కడి నుండి బయలుదేరింది. ఇప్పుడు ఏ జంతువు కాళ్ళు జింక అమ్మ కాళ్ళలా ఉంటాయి? అది ఆలోచనలో మునిగిపోయింది. అప్పుడే దానికి ఒక జీబ్రా కనిపించింది. అరే, ఈ జీబ్రా కాళ్ళు చాలా సన్నగా ఉన్నాయి, జింక అమ్మ కాళ్ళలాగే. అది జీబ్రాని పిలిచింది. జీబ్రా, నా మాట విను. ఏంటి చెప్పు హైనా. నువ్వు నాకో పని చెయ్యాలి. ఒకవేళ చెయ్యకపోతే నేను నీ కాళ్లను తినేస్తాను. అయ్యో లేదు లేదు, ఏం పనో చెప్పు, నేను తప్పకుండా చేస్తాను. నువ్వు నా వెంటే రా, మరియు మౌనంగా ఉండు. ఇప్పుడు హైనా తనతో పాటు కోయిలని జీబ్రాని తీసుకుని మళ్లీ జింకమ్మ ఇంటి తలుపు దగ్గరకు చేరుకుంది. ఇప్పుడు తలుపు ముందు జీబ్రా నిలబడింది. కోయిల గాలిలో ఉంది మరియు హైనా పక్కకు ఉంది. కోయిల, మొదలుపెట్టు. నా ప్రియమైన పిల్లలారా, తలుపు తీయండి. మీ జింక అమ్మ వచ్చింది. దీనిపై మొదటి పిల్ల ఇలా అంది. ఈ గొంతు అమ్మదే. అప్పుడు రెండో పిల్ల తలుపు కింద నుండి చూసింది. అవును, ఈ కాళ్ళు కూడా అమ్మ కాళ్ళలాగే కనిపిస్తున్నాయి. నా ప్రియమైన పిల్లలారా, తలుపు తీయండి. మీ జింక అమ్మ వచ్చింది. ఇప్పుడు ఇదే మాట పదే పదే వినిపించడంతో దగ్గర్లోని గుహలో నిద్రిస్తున్న షేర్ ఖాన్ మేల్కొన్నాడు. ఎవరు వీళ్ళు? ఇంతసేపటి నుండి అల్లరి చేస్తున్నారు. నా నిద్ర పాడు చేశారు. షేర్ ఖాన్ చూసేసరికి జింక అమ్మ తలుపు దగ్గర జీబ్రా, కోయిల మరియు హైనా నిలబడి ఉన్నారు. అయితే వీళ్ళన్నమాట ఇంతసేపటి నుంచి నా నిద్ర పాడు చేస్తున్నది. అప్పుడే పిల్లలు తలుపు తీశారు మరియు వారి ఎదురుగా హైనా, కోయిల మరియు జీబ్రాని చూశారు. అరే వీళ్ళెవరు? చాలా తెలివిగా ప్రవర్తించారు కదా. ఇప్పుడు చూడండి మిమ్మల్ని ఎలా నా ఆహారం చేసుకుంటానో. రెండో వైపు నుండి షేర్ ఖాన్ వీరి వైపు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. హైనా అతన్ని అస్సలు గమనించలేదు. కానీ జీబ్రా మరియు కోయిల అతన్ని చూడగాని అక్కడి నుండి మెల్లగా జారుకున్నాయి. ఇప్పుడు చూడండి, మిమ్మల్ని ఒక్కొక్కరిని తింటాను. మరియు మీరందరూ ఇలా అంటారు, నన్ను వదిలేయ్, నన్ను వదిలేయ్, ఎవరైనా నన్ను కాపాడండి. ఇది విని పిల్లలందరూ భయపడిపోయారు. హైనా వారి ఇంటివైపు అడుగులు వేయబోతుంటే షేర్ ఖాన్ వచ్చి దానిపై దాడి చేశాడు. నిన్ను వదిలిపెట్టను. నా నిద్ర పాడు చేశావు. నన్ను వదిలేయ్, నన్ను వదిలేయ్, ఎవరైనా నన్ను కాపాడండి. నిన్ను వదిలేది లేదు. నిన్ను నా ఆహారం చేసుకుంటాను. ఇలా అంటూ షేర్ ఖాన్ హైనాని తన గుహలోకి లాక్కెళ్లాడు మరియు లోపలి నుండి హైనా యొక్క బాధాకరమైన కేక గుహ బయట వరకు ప్రతిధ్వనించింది. అప్పుడే జింక అమ్మ అక్కడికి చేరుకుంది. అరే పిల్లలారా, మీరు తలుపు ఎందుకు తెరిచుంచారు? ఆమెను చూడగానే పిల్లలందరూ అమ్మను హత్తుకున్నారు. మమ్మీ, పిల్లలారా, అసలేం జరిగిందో చెబుతారా? అమ్మా, హైనా మనందరినీ పిచ్చి వాళ్ళని చేసింది. అది కోయిల ద్వారా నీ గొంతును అనుకరించింది. జీబ్రా కాళ్ళని చూపించింది. దాంతో బయట ఉన్నది నువ్వే అని మేము అనుకున్నాము. అందుకే తలుపు తీసాము. భగవంతుడా, ఇప్పుడు అది ఎక్కడా? మిమ్మల్ని ఏమైనా చేసిందా? లేదమ్మా, తలుపు తీసిన తర్వాత జీబ్రా మరియు కోయిల పారిపోయారు. కానీ షేర్ ఖాన్ మామ దాన్ని పట్టుకుని తన గుహలోకి తీసుకెళ్లాడు. ఏమిటి? ఇది విని జింక అమ్మ మరియు పిల్లలందరూ
గట్టిగా నవ్వడం మొదలుపెట్టారు. పదండి ఇప్పుడు మనందరం కలిసి ఈ ద్రాక్షలు మరియు అలుచా పండ్లను తిన్నాం. అవునమ్మా, మాకు చాలా ఆకలిగా కూడా ఉంది. వాళ్ళందరూ ఇంటి లోపలికి వెళ్ళిపోయి హైనా గురించి మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ పండ్లను తినసాగారు. ఎవరో సరిగ్గానే చెప్పారు, మోసం మరియు దగా చేసేవారికి ఎప్పుడూ మేలు జరగదు అని.